ఓకేనండి. మరి మొదటి సందేశంగా మనం ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. దయగల మా ప్రియ పరులకు మా కన్న తండ్రి, మహాపురుషుల జీవంగల దేవ, సర్వాధికారి తండ్రి, పోయిన వారం నుండి తండ్రి ఈ వారం వరకు నిత్యాలని రెక్కల కింద మళ్ళీ కాచి కాపాడేందుకు నాకు తెలియజేస్తున్నాము నాయన తండ్రి. మరి పాటల్లో తోడుగా ఉన్నారు. అదేవిధంగా తండ్రి ఉత్తర పవిత్రం ద్వారా తండ్రి చక్కటి వివరణ తండ్రి అందించి మనం వేడుకుంటున్నాం తండ్రి. మీరు రాయించిన గ్రంథం యొక్క ఆలోచనలు మీ యొక్క మాటలు తండ్రి కేవలం తండ్రి స్వరానిచ్చేవారిని తండ్రి, మీ మాటలు గొప్పగా చెప్పే అర్హత యోగ్యత బాధ్యత నాకు తీర్తండి. మీ యొక్క తండ్రి మీ యొక్క మనసులకు తండ్రి నాకు మాటగా స్వరమిచ్చేవాడు తప్ప తండ్రి నా జీవితంలో ఏమీ లేదు తండ్రి. దయచేసి పరిశుద్ధాత్మ తోడుగా ఉంచి తండ్రి నీ పిల్లలైన మాకు తండ్రి వివరంగా అర్థం చేసుకున్న భాగ్యముకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు ద్వారా నేను యేసుక్రీస్తును వేడుకుంటున్నాం. మా ప్రియ పరలోక మా కన్న తండ్రి, ఆమేన్. మనకు ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మరి మన ఆత్మీయ తండ్రి అయిన ఎంతగానో మన ఆత్మలు కాయచ్చు నిరంతరం కష్టపడచ్చు. ఏ ఒక్కరూ ఆయన మార్గం తప్పిపోకుండా ఆయన ఒక మాటల చేత మన ముందుకు సాగిస్తున్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమస్యలు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంతవరకు కన్న తండ్రి అయిన దేవుని ఆలోచనలు, దేవుని యొక్క మనసులో ఉన్న మాటలు ఇప్పటి వరకు కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం నుంచి ఇప్పటి వరకు 17 అధ్యాయాలు చక్కగా వివరంగా మనందరం తెలుసుకున్నాం. మరి విన్న మాటలు ఎంతమంది మనసులో ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క మాట చాలా విలువైన మాటలు కనిపిస్తున్నాయి. కీర్తన గ్రంథంలో ప్రజెంట్, పాజిటివ్, ఫ్యూచర్ అన్ని సమస్తం గుప్తమైనట్టుగా అనిపిస్తుంది. చూసినట్లయితే 11వ అధ్యాయం కూడా దావీదు మహారాజు అయిన దావీదు గారు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రార్థన ఆయన కారణంగా కనిపిస్తుంటుంది. అలా మరొక్కరికి మనకు కనిపిస్తున్నట్టుంటే అది ఎవరి ప్రార్థన అనుకుంటే అలా చాలా క్లుప్తంగా ఆలోచించినట్టయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగానే ఈ 11వ అధ్యాయము అలాగే 18వ అధ్యాయము చాలా దగ్గర సంబంధంగా మనకు కనిపిస్తుందండి. 18వ అధ్యాయం కూడా ఎప్పుడైనా దావీదు మహారాజు రాసినప్పటికీ, ఆయన గానం చేసినప్పటికీ, ఆయన సౌలుకును దావీదు మధ్యలో వైరం జరిగినప్పటికీ, ఆయన రాసినప్పటికీ అందులో చాలా లోతుగా మనం ఆలోచించినట్లయితే దావీదు గారు మనకు కనిపించారండి. దావీదు మహారాజు గారు కనిపించారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కనిపిస్తారండి. చాలా క్లుప్తంగా ఆలోచించినట్లయితే చూడండి, 18వ అధ్యాయం అనగానే క్రైస్తవేత్తలకు సుమారుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక పెద్ద పాటగా ఉంటుంది. ఒక పాట 50 వచనాల మొత్తం కలిపి ఒక పెద్ద పాట ఉంది. ఆ పాట ఏందనగానే ఇవంతా తెలిసింది అనుకుంటే వినే ఉంటారు. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనే పాట ఈ 50 వచనాల్లో చాలా క్లుప్తంగా కనిపిస్తుంటుంది. యెహోవా నా బలమా యథార్థమైన నీ మార్గం అని చాలా కనిపిస్తుంటుంది. రచయిత ఇందులో చూసి దానిలో ఉన్న భావాల్ని ఒక పాటగా రాస్తాడండి ఈ 18వ అధ్యాయం. అలానే చూసినట్లయితే ఈ మొదటి అధ్యాయము, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా బలమా. దావీదు మహారాజు చాలా బలవంతుడండి. దావీదు మహారాజు గారు ఒక వారియర్, ఒక సైనికుడు. ఆయన ఎన్నో యుద్ధాలు, ఎన్నో చాలా ప్రణాళికలు చేసి ఎన్నో సైన్యాన్ని, గొలియాతు గారిని అలాంటి పెద్ద పెద్ద వారిని చంపిన వారు. అలా అయితే మనమైతే ఏమంటారు తెలుసా, దేవుడు నాకు బలం ఇచ్చిండు అనుకుంటా, కానీ ఆయన ఏమంటాడంటే యెహోవా నాకు బలం కాదే, నువ్వే నాకు బలమయ్యా. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నానయ్యా. తండ్రి, నా యొక్క అందచందాలు కానీ, నా యొక్క ఆస్తులు కానీ, నా యొక్క ఉద్యోగాలు కానీ, నాకున్న పలుకుబడి కానీ నాకు బలం కాదయ్యా. నాకు బలం ఎవరంటే మీరేనయ్యా నాకు బలము. మీ బలము లేకపోతే నేను బతకలేనయ్యా అనుకుంటా దావీదు మహారాజు గారు ప్రార్థించడం కనిపిస్తుంటుంది. ఇక ముందుకెళ్తున్నాడు మహానుభావుడు కనిపిస్తుంటాడండి. నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను ఎవరిని ప్రేమించడం లేదయ్యా, నేను ఎవరిని
ప్రేమించడం లేదు. కళ్ళలోనైనా ఎవరిని ప్రేమించడం లేదు, నా ఊహల్లో కూడా ఎవరిని ప్రేమించడం లేదు. నా కళ్ళైనా నా స్పర్శ మొత్తము నువ్వే నాకు బలమునైనా నేను నిన్ను మనసు పూర్తిగా యథార్థంగా ఎలా అంటే తండ్రి యెహోవా 10వ వచనంలో యెహోవా న్యాయమును ఆలకించి నువ్వు నా మొరను అంగీకరించి ఉన్నావు. 10వ వచనంలో 10వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా ఆయన న్యాయము ఆలకించేవాడు. అలాగే నా కపట యేసుక్రీస్తు ప్రభువారు అంటాను కూడా కపటమైనను నా కనుదృష్టి న్యాయంగా చూచిండను, నీకు ఏ దురాలోచన కానలేదయ్యా. నాకు ఇది తర్వాత నీ మాటను బట్టి నేను నిన్ను కాపాడుకుంటు, నీ మాట నేను నిన్ను ప్రేమించి ఉన్నాను. యెహోవా నా శైల్యమా, యెహోవా నా శైల్యమా. శైల్యం మనకు రాయి, ఒక స్టోన్, ఒక రాక్ అనే విధంగా మనకు కనిపిస్తుందండి. అంటే రాయి ఎంత గట్టిగా ఉంటుందో, రాయిలో ఉన్న దాన్ని పగలగొట్టడం ఎంత కష్టమవుతుందో, నువ్వు నాకు రాయి వంటి వాడువయ్యా. యెహోవా నా శైల్యమా, నా కోట. నా కోట అంటే ఎందుకంటే దావీదు గారు మహారాజు గారు ఇది ఎందుకు ఇలాంటి రూపకలంకారాలకు ఎందుకు మారుస్తున్నారంటే అనగా మనం చెప్పాడు బైబిల్ చాలా మంచి మనకు అర్థం కావాలంటే తెలుగు వచనం మనకు అర్థం కావాలి, తెలుగు సంస్కృతి అర్థం కావాలి. అందుకంటే రూపకలంకారము, తర్వాత ఉపమేయ అలంకారము, అలంకారం మనకు అర్థమైతే మనకు అర్థమైనట్టుగా దావీదు మహారాజు గారు ఎందుకు ఇలా అంటున్నారంటే, దావీదు మహారాజు ఎవరండి? ఒక రాజు. ఆ రాజుకున్న లక్షణాలు ఏంటి? అని రాజుకున్న చేసే పనులు ఏంటి అంటే అలా ఒక కోట నిర్మించుకోవాలనుకుంటారు. అలా కోట ఆ విధంగా ఆయన వర్ణిస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం కేసీఆర్ ఎక్కడ ఉంటారంటే సచివాలయంలో ఉంటారు అనుకుంటాం. అంటే వాళ్ళకు సింహాసనం ఏది, వాళ్ళకు ఆధారం ఏదంటే ఒక సచివాలయము, ఒక అమరావతి, ఒక వాషింగ్టన్, ఒక కేంద్రంగా ఉన్నట్టుగా దావీదు మహారాజు గారు కేంద్రం ఏంటి, వాళ్ళకు ఉండే స్థలం ఏది, ఇక్కడ ఎక్కడి నుంచి పరిపాలిస్తారు వాళ్ళంటే కోట నుండే పరిపాలిస్తారు. కనుక తండ్రి నా అంటున్నాడు యెహోవా నా శైల్యమా, నా కోట, నన్ను రక్షించువాడా. ఎందుకంటే బలం కలిగిన వాడే రక్షించగలుగుతాడు. కానీ అలాంటి బలము తండ్రి నీవే నాకు బలము నాయని నన్ను రక్షించమని దావీదు గారు మహారాజు ప్రార్థిస్తున్నట్టు కనిపిస్తుంటుందండి. అలా చూసినట్టయితే నా కేడమా, నా రక్షణ శృంగమా, నా ఉన్నత దుర్గమా, నా దేవుడా. తండ్రి నాకు ఎవరు లేరయ్యా, నా బలము నీవే, నా కోట నీవే, నా శృంగం నీవే, నా బాధ్యత నువ్వే, సమస్తము నువ్వే నాయన. నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా. నిన్ను తప్ప నీ ఎవరిని ప్రేమించదలుచుకోలేనయ్యా. ఎందుకంటే కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన మహా గొప్ప వీరుడు కనుక తండ్రి నీ వెనకాల తండ్రి నీ కొన్ని బలం. అందుకంటాడు దావీదు ఏమంటాడు, యుద్ధము యెహోవాదే అంటాడు తప్ప యుద్ధము నాదని ఎక్కడ అన్నాడండి. ఏ పని చేసినా యుద్ధం యెహోవాదే అంటాడు. ఎక్కడ దేవునికి ప్రయారిటీ ఇస్తున్నాడు. దేవునికి ఎందుకు బైబిల్ మనం కూడా ఎప్పుడు మన ఆలోచనలు కూడా మనకున్న స్థితిగతులు కానీ మనకున్న హోదాను బట్టి మనం గర్వించకూడదు అని దావీదు గారు రాస్తున్నాడు. నేనే గర్వించడం లేదు, కానీ మీరు కూడా ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి తలంపులు కానీ మీకు రాకూడదు. మనకు ఏమున్నా నా బలమైనా ఉండాలి, మన శైల్యం అనే ఉండాలి, మన కోట అనే ఉండాలి అనే ఆలోచనలతో మనం కలిగి ఉండాలని దావీదు మహారాజు గారు కోరుకుంటున్నారండి. అదేవిధంగా చూసినట్టయితే 3వ వచనం, కీర్తనుడైన యెహోవా నేను మొరపెట్టగా, కీర్తనీయుడైన యెహోవా అంటే ఇది స్తుతులకు పాత్రుడా పాట. ఎందుకంటే దావీదు మహారాజు గారు ఏం చేస్తాడు, వాయిద్యాలు వేసేవాడు. అంటే ఆయన ఒక రూపాలంకారంగా మారుతుంది. కీర్తనీయుడైన యెహోవా అంటే పాటలకు స్తుతి యోగ్యుడా, అంటే స్తుతులకు పాత్రుడా అని ఆయన ఏమంటున్నాడంటే, కీర్తనుడైన యెహోవా నేను మొరపెట్టగా ఆయన శత్రువు చేతుల నుండి నన్ను రక్షించునయ్యా. అంటే ఆయన శత్రువు చేతుల నుండి మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే మనకు స్తుతులకు పాత్రుడుగా ఉండాలి. ఇప్పుడు మనకు మొదటి మనం పాటలు పాడుకుంటున్నామండి. పిల్లలు పాటలు పాడుతున్నారు, కానీ తల్లులైన మనందరము సైలెంట్గా ఉండిపోతున్నాము. ఆయన లేవా అనుకుంటే ప్రతి వాట్సాప్లో పాటలు ఉన్నాయి, చూసుకుంటున్నారు. చదువు రాదంటే చదవచ్చు, అయినా మనం పాడలేకపోతున్నాం. వాళ్ళు పాడతారులే, మనం కూర్చుందాంలే అనుకుంటే మరి కీర్తనుడని దావీదు మహారాజు ఏమంటాడు, కీర్తన మన ప్రార్థన వినాలంటే నేను నా రాకేష్ అని చెప్పాడు. ఏమన్నాడు, మన యథార్థంగా మనం ఉంటే మన ఏ మేలు చేయక మానడు. ఎందుకు? యథార్థమైన హృదయం వల్ల ఉండాలి. యథార్థమైన హృదయం వల్ల ఉంటే ఖచ్చితంగా ఏ మేలు చేయకుండా లేనంటారు. మరి ఏ మేలు చేయకుండా లేదు, మన జీవితంలో ఎలాంటి మేలు జరగడం లేదంటే, ఎలాంటి మన విజయాలు సాధించలేకపోతుంటే దానికి కారణం ఏంటి? మన యథార్థత అనేది లేదు. యథార్థత అనేది ప్యూరిటీ లేదు, 100% క్వాలిటీ లేదు. ఎందుకు క్వాంటిటీ కనిపిస్తున్నాం కానీ క్వాలిటీ అనే జీవితంలో లేదు. ఏది క్వాలిటీ లేదు? బైబుల్ వచనానికి యెహోవా నాకు మార్గం అయ్యా అని చెప్పున్నాను. నా పాదములకు దీపంగా మనం చూసుకుంటలేము. ఏదో
ఏదైనా, ఎందుకంటే అందులో నేను కూడా ఎందుకంటే ఏదో ముఖస్థుతి చేయడానికి వస్తుంది తప్ప కానీ ఆయన యథార్థంగా మనం ప్రవర్తించలేకపోతున్నాం. ఆ మాటలు చాలా నన్ను గమనించినాయండి. ఎందుకంటే ఇంకో మాట కూడా చెప్పాడు, మీకు అంత అర్థమైందో, మన కుటుంబంలో శాంతి సమాధానం లేదు అని అంటే రూఢిగా నమ్మని చెప్పాడు. నిజమే. ఒకవేళ దేవుని యొక్క మాటలు మా జీవితంలో కలిగి ఉన్నాయంటే మన ఇంట్లో గొడవలు రావండి. ఏమన్నాడు? మన ఇంట్లో గొడవలు ఇబ్బందులు ఎలా జరుగుతున్నాయని మనం వాక్యము లేదు అని గుడ్డిగా మీరు రాసుకొని చెప్పాడు. నిజమే. మన కుటుంబంలో ఎలాంటి కొట్లాటలు ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయంటే వాక్యం ప్రకారం మనం బతకడం లేదు, వాక్యం ప్రకారం మనం జీవించడం లేదు. యెహోవా నా బలమా, నా శైలి మనం ఊహించుకుంటలేము. నా బలం ఎవరు? నా ఎన్నుకున్నవారు. నా బలం ఏంది? నా ధనము. నా బలం ఏంది? నా ఉద్యోగము. నా బలం ఏంది? నా స్వారస్యం. నా బలం ఏంది? ఇవనుకుంటున్నాం కానీ నా బలమా ఏమనుకుంటు యెహోవా దావీదు అనుకుంటున్నాడు. దావీదు తక్కువనండి. దావీదు మహారాజు గారు ఏం తక్కువ ఉండవు సార్ చెప్పండి. ఆయన మనం తిప్పి కొడితే మనం సోన మసూపేతం తింటామో కానీ ఆయన ఇంత పంచపక్ష బలహత్త తినే యుగుడు. అలాంటి ఆయన ఇంత తగ్గించుకుంటున్నాడు కానీ మనమే తగ్గించుకుంటున్నామండి. నా ఉద్యోగం చూసి మనం గర్విస్తాం, మన ఎన్నుకున్న అండదండ చూసి గర్విస్తాం, మన ఎన్నుకున్న ఆస్తిపాస్తులు చూసి గర్విస్తాం, మన వెనకాల ఉన్న స్థిరత్వం చూసుకుంటాం. ఇవి చూసి గర్విస్తాం తప్ప కానీ అందుకే మన కుటుంబం ఏం జరుగుతుందంట? గొడవలు, అల్లర్లు, లేనిపోయిన ఆలోచనలు ఇవన్నీ కలుగుతుంది. ఎందుకంటే వాక్యం మన హృదయంలో లేదు కనుక రూఢిగా నమ్మని అన్నగారు చాలా చక్కగా చెప్పాడండి. అది ఎంతమంది అర్థమవుతుందో అర్థం నాకు చాలా అయితే బాగా అర్థమైందండి. అదే చూసినట్టయితే మరణ పాశ్యమును చూడండి, పాత 4వ వచనం, మరణ పాశములను చుట్టుకొనగా భక్తిహీనులు వరదపూర్ణుల నా మీద పడుతున్నారండి. ఏమంటాడు? ఆయన కీర్తనను యెహోవా మొరపెట్టగా ఆయన నా చేతుల నుండి నన్ను రక్షించును. మరణపాశం అనగానే ఏంటండి? మరణం అనగానే మృత్యువును చేయడానికి పాశం అనేది ఒక కళ్ళెము, ఒక బంధము. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పాత సినిమాలో చూసినట్టయితే పాత సినిమా అవసరం లేదండి, ప్రకటన గ్రంథంలో కానీ కొద్దిగా ఉన్నాడు. ఆయన బుర్ర మీద వస్తుంటూ పాతాల పాశం వదులుతున్నట్టుగా మనకు ప్రకటన కనిపిస్తుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కానీ అవసరం ఐడియా లేదు కానీ మీకు చెప్పిన కానీ ఏమంటాడంటే ఫస్ట్ సినిమా చూసినప్పుడు యమధర్మరాజు బర్ర మీద వచ్చి మరణ పాశం ఎలా చేస్తుంటాడో అలా మన పాశం అనగానే గుర్తు అని అర్థం చేస్తున్నాను. కానీ ఈ వివరణ ప్రకటన గ్రంథంలో ఒక గుర్రం మీద వస్తున్నట్టుగా అక్కడ కనిపిస్తుందండి. 6వ అధ్యాయం 7వ వచనం మనకు కనిపిస్తుంది అక్కడ. కానీ అది సరైన గుర్తులేదు. చూడండి, మరణపాశము నన్ను చుట్టుకొనగను. మరణపాశం ఏమైందంట? మరణం అందరికీ సాధ్యమే, కానీ ఏమైందంట? మరణపాశంలో నన్ను చిక్కుకునను. భక్తిహీనులు వరద పొరులు వలె నా మీద పడి బెదిరింపెగను. భక్తిహీనులు ఏం చేస్తారంట? ఈ వచనం చూసినట్టయితే ఈ వచనము దావీదు మహారాజు గారు మరణం పోయేంత వరకు, మరణపాశం పోయేంత వరకు ఆయన కష్టాలు రాలేదండి. ఎవరి కష్టాలు వచ్చినాయంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి వచ్చినాయండి. ఎందుకంటే ఇజ్రాయెల్లో యూదులు ఆయన పని ఎట్లా ఉన్నాడు? ఆయన చంపాలి అన్ని అనేక రకాలుగా ఆయన అనేక ఇలాంటి వరద కోరినట్టు ఒక చిన్న గ్లాసు నీళ్ళు కాదు, ఒక బకెట్ నీళ్ళు కాదు, మన డ్యామ్ను ఓపెన్ చేస్తే ఎలా అయితే వరద వస్తుందో, ఎలా అయితే మనం ఆ కొట్టుకొని పోతామో అలా చెట్లు ఎవరో ఉన్నాడు. ఆయన మరణపాశం చుట్టుకొని అలా చుట్టుకున్నారంట మొత్తం. ఎలాగైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపేయాలి అని చుట్టుకుంటున్నారు అనే తర్వాత చూస్తుంటే చూడండి, మరణపాశములు నా చుట్టుకులను, భక్తిహీనులు వరదపూర్ణ నా మీద బెదిరింపుగా, పాతాళపు పాశములను అడగట్టును. అంటే ఇక్కడ ఏం కనిపిస్తున్నాడు? మరణం వేరు, మరణం అనేది మృత్యువు, పాతాళం అనగా స్థలము. అంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ మరణం చేత పాతాళంకి వెళ్ళిపోవాలి. అలానే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరణించి పాతాళంకి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు లేవాలి. కానీ అక్కడ ఏం చేస్తారు? లేవకుండా ఏం చేస్తారంట? పాతాళ పాశము నన్ను అరికట్టను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేవద్దని చాలా కుట్రలు జరుగుతున్నాయండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణం పొందాలని అనేక మంది వరదగా పొరలు వచ్చినట్టుగా శత్రువుల మీదకి పొరుతున్నారండి. తర్వాత అలా అని తప్పించుకున్న మార్గం కనిపిస్తున్నాయి. అప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ దోషం నాకు కనిపించడం లేదు. ఈయన ప్లేస్లో బరబ్బాని నేను రిలీజ్ చేస్తానంటే లేదు బరబ్బాను మాకు యేసుక్రీస్తు ప్రభుల వారు రిలీజ్ చేయకండి, అవసరం కూడా బరబ్బాను రిలీజ్ చేయమని చెప్పారు. ఎవరు? ఆయన శత్రువులే. అక్కడ ఇజ్రాయేల్లో యూదులు వాళ్ళందరూ ఆయన్ని కవచం అంటే
మరణ పాశ కవచం కట్టించుకుంటున్నారు. తర్వాత ఆయన సరే ఆయన 33 దెబ్బతో కొట్టి వదిలిపెట్టేస్తారు. లేదు ఆయనని శిలువ శిక్షణ వేయాలని ఆయనను భయంకరమైన ఒక శత్రువులు వరద కొట్టినట్టుగా ఒకటి మీద ఒకటి ఆయన ఏం చేస్తున్నా మరణ పాశంలో కదిలించినట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణానికి కబలించాలని శత్రువులు ప్రయత్నం చేస్తున్నారండి. చూసినట్టు చూడండి, మరణపు ఉరుములు అంటే ఏంటంటే ఉరులటం తెలుసు అంటే మన ఎక్కడన్నా ఉరులు వేస్తాము. ఉరులటం అర్థమవుతుందా? ఊర్లో కానీ మా అగ్రికల్చర్లో కానీ బయట కానీ ఓ పిట్టలు పట్టాలన్నా ఒక పక్షులు పట్టాలన్నా ఒక ఏమైనా జంతువులు పట్టాలన్నా ఉరులు వేస్తాం. గాలాలు వేసి ఉరులు వేసి ఏ విధంగా అయితే మనం చిక్కు పెట్టుకోవాలనుకుంటున్నారో యేసుక్రీస్తు ప్రభుల వారికి మరణాన్ని కూడా ఆ విధంగా చిక్కులు పట్టుకోవాలని అలా ఎంత శత్రువులు ఎంత విపరీతంగా కష్టపడుతున్నారంటే మరణ ఊరులను ఆవరింపగను నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసి నేను ప్రార్థన చేసి ఈ మాట గుర్తుకొస్తుందండి. యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువలో అని ఏం చేస్తుందంటే ఇవన్నీ చూసిన తర్వాత ఎన్ని కమందాలు జరగాలో, ఎన్ని ప్లాన్ జరగాలో, ఎన్ని ఉచ్చులు జరగాలో, ఎన్ని ప్రయోగాలు జరగాలో యేసుక్రీస్తు ప్రభులు జరిగినప్పటికీ ఆయన అవన్నిటినీ చూసి ఆయన ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద ద్వేషం పెంచుకోలేదు. వారు ఏమన్నారంటే వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పేసి ఈయన ఎవరిపైన ఆధారపడి ఉన్నాడు? నా బలమా, నా శైల్యమా, నా కోట, నా దుర్గమా, నా దేవుడైన యెహోవా నీవే అని చెప్పేసి ఏమంటాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాలి. మన శ్రమలో యెహోవాకు మొరపెట్టాలి. కానీ మన శ్రమలో ఎవరికి మొరపెడతాము? మన స్నేహితులకు మొరపెడతాము, మన ఇరుగు పొరుగు వాళ్ళకు మొరపెడతాము, మన స్నేహితులకు చెప్పుకుంటాము, మన కులస్తులకు చెప్పుకుంటాము, మన అవసరం ఉంటే ఆ తల్లిదండ్రులకు చెప్పుకుంటాము, ఎందరికో చెప్పుకుంటాము. కానీ మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు ఇక్కడ? ఆయన ఎవరు చెప్పుకున్నాడా? ఆయన చెప్పుకున్న దూతలు చెప్పుకోవచ్చు. కానీ ఏమైనా శ్రమలో ఏమంటాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, ఎందుకంటే నా బలం ఆయన్ని, ఎందుకంటే ఏమన్నాడు? ఫస్ట్ చూసినట్టయితే నా కోట, నన్ను రక్షించువాడు ఎవరు? బలవంతుడు, నన్ను సమర్థుడు అని ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థిస్తున్నారండి. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిండు. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులోకి చేరేసించండి. మన ప్రార్థన సైతము ఆయన వినాలి అంటే, మన ప్రార్థన సైతం మనసులోకి వెళ్ళాలి అంటే, మన ప్రార్థన చెవులోకి వెళ్ళాలంటే మన ఎక్కడంటే ఎస్కేల్ గ్రంథంలో హృదయంలో ఎలాంటి పాపము లేనివారు, ఎలాంటి కలుషితము లేనివారు ఆయన మోకరిల్లి ప్రార్థించినప్పుడు ఆయన తప్పక వింటాడని మన ఎస్కేల్ గ్రంథంలో కనిపిస్తుందండి. ఏమంటారంటే మన హృదయంలో ఎలాంటి పాపం ఉండకూడదు, మన హృదయంలో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు, కుయుక్తులు, ప్లాన్లు, ప్రణాళికలు ఎప్పుడైతే మన జీవితంలో కలిగి ఉంటుందో మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేసినాను దేవుని చెవులకు వెళ్ళదు, మీకు సమస్య పరిష్కారం కాదు. మన మనసు ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, ప్యూరిటీగా ఉన్నప్పుడు మనం అది న్యాయవంతమైనప్పుడు 17 యెహోవా న్యాయము ఆలకించు, నా మొరను అంగీకరించడం. న్యాయవంతమైన ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేయమని చెప్పి శత్రువులు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయకూడదండి. అంటే న్యాయవంతమైన ప్రార్థన ఎప్పుడైతే మన జీవితంలో కలిగి ఉంటుందో మన ప్రార్థన ఏంటంట యెహోవా చెవులోకి చేరుతుందండి. అప్పుడు యెహోవా చెందిన తర్వాత అప్పుడు భూమి కంపించి అదిరేను. ఒకసారి అండి ఇక్కడ చూసినట్టయితే అప్పుడు ఏమంటాడు? అప్పుడు భూమి కంపించి చూసిన ఒక్క నిమిషం అండి. ఇక్కడ దావీదు మహారాజు గారే రాసినట్లయితే, దావీదు మహారాజు గారు ప్రార్థన చేసినట్లయితే, దావీదు గారు రచించిన ఆయన అయితే ఎప్పుడైనా శత్రువులు ఆయనకు చుట్టుముట్టినప్పుడు భూమి ఎప్పుడు అదిరిందండి? కానీ భూమి ఎప్పుడు అదిరింది? చూడండి, అప్పుడు భూమి కంపించింది. ఎప్పుడు కంపించింది? యేసుక్రీస్తు ప్రభుల వారి కల్వరి శిలువలో ఎప్పుడైతే మరణించాడో అప్పుడు ఏమైందంట? భూమి కంపించింది. పర్వతములు పునాదులు వణికినాయి. ఎప్పుడు వణికినాయండి ఇవి? దావీదు మహారాజు గారి కష్టాలు నష్టాలు బాగున్నప్పుడు ఇంత కష్టం, ఇంత మన బాధ ఉందనుకున్నారండి? అంత లేదండి, ఉన్నది ఈయనంత లేదండి. కానీ మరి ఈ మాటలు ఎవరికి అనిపిస్తున్నాయి? ప్రవచన రూపంగా దావీదు మహారాజు రాస్తున్నారండి. ఏమంటున్నాడు?
అప్పుడు భూమి కంపించింది. కంపించి ఏమైందంట, అదిరింది, సమాధులు తిరగబడ్డాయి, అంది పర్వతములు పునాదులు వణికెను. ఆయన కోపింపగా, ఆయన కంపించారు. ఎందుకు కోపించారంటే నా కుమారుడైనా పరిశుద్ధుడైనా నీతిమంతుడైనా అంటే ఒకసారి అంటాడండి. ఇక్కడ అంటే మాట 17వ అధ్యాయము 17వ చూడండి. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేశాను. అంటే నేనైతే నీతిమంతు గలవాడినై. నీతిమంతుడు దావీదు మహారాజు నీతిమంతుడు అండి. దావీదు మహారాజు నీతిమంతుడా చెప్పండి? ఒక్కడు లేరు, నీతిమంతులు ఎవరు లేరు. అందులో మీరు సందర్శన అవసరం లేదు. ఈ దావీదు మహారాజు నీతిమంతుడు కాదు, చాలా కొన్ని తప్పు చేశాడు. కీర్తన గ్రంథంలో 50 వచనంలో రాస్తున్నారు కనుక ఆయన బాధలు ఆయన పాపాలను ఒప్పుకుంటాడు. సైనికుల యొక్క భార్య దగ్గర ఉన్నప్పుడు ఆయన నీతిమంతుడు కాదు. మరి నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు నీతిమంతుడు ఎవరు లేరు. సుమారు బైబిల్ గ్రంథంలో ఎవ్వరు నీతిమంతులు లేరండి. ఒక యేసుక్రీస్తు ప్రభువుల వారు తప్ప ఎవ్వరు నీతిమంతులు లేరు. అందుకే ఆ నీతిమంతుడు నేనని గొప్పగా ధైర్యం చెప్పుకోవాల్సిన ధైర్యం ఎవరుంది? యేసుక్రీస్తు ప్రభువుల వారికి. ఏ తప్పు చేయని వారికి ధైర్యం ఎక్కువ ఉంటుందండి. తప్పు చేసిన వారికి నేను ధైర్యం నీతిమంతులు చెప్పుకున్నా లోపల మాత్రమే తెలుసా నువ్వు అనీతిమంతుడు అని మన హృదయంలో చెప్పుకుంటుందండి. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటారు? నేను నీతిమంతుడినై 15 వచ్చాను. నేనైతే నీతి గలవాడిని నీ ముఖ దర్శనము చూసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనమును నీ ఆశతో తీసుకుంటున్నాడు అనుకున్నట్టుగా నీతిమంతుడని నా కుమారుని మీరు శిక్షిస్తారా? మీరు ఆయన శ్రమలు పెడతారా? ఆయనకు ఒక వరదలకు ఆయన వరద ఏ విధంగా వస్తుందో నా కుమారుని పైన మీరు ఆ విధంగా వస్తారా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ బాధను చూసిన కన్నతండ్రి అయినా ఏ తండ్రి అయినా భరిస్తారండి? మీ చిన్న కుమారుడు కింద దెబ్బ తాకుతూనే, చిన్న కాలుదారి కింద పడితేనే తల్లిదండ్రులు మన అందరం మనకు ఉంటే ఎలా ఉంటుందండి? నిజం చెప్పండి, ఎలా ఉంటుంది? మాట్లాడండి, నష్టం లేదు. ఎలా ఉంటుంది? పడితే పడలే అనుకుంటామా? పడితే పడలే అనుకుంటామా? ఎంత బాధ అయితే చిన్న అతనికి రక్తం వస్తే మన కంటిలో నుండి నీళ్ళు రావండి, రక్తం ప్రవహిస్తుంటుందండి. అలాంటిది చిన్న దెబ్బ తాకుతో నీకు అలా ఉంటే కన్న తండ్రి అయిన దేవునికి, నీతిమంతుడైన దేవునికి, తన ఆశయాలు నెరవేర్చడానికి వచ్చిన కుమారునికి, ఏ తప్పిదము చేయలేని కుమారునికి, ఏ లోపము లేని వారి కుమారుని అంత భయంకరంగా హింస పెడితే ఏ తండ్రి అంత తట్టుకోవాలండి? ఏ తండ్రి తట్టుకోలేడు కనుక తండ్రి అయిన దేవునికి ఏమొచ్చిందంట? అప్పుడు భూమి కంపించెను, అదిరెను, పర్వత పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికాంధ్రముల నుండి పొగ పుట్టెను. నాసికాంధ్రముల నుండి అంటే ఫస్ట్ ఏమన్నాడు? మనుషులు ఎలా తయారు చేశారు? నాసిక రంధ్రంలో వానికి జీవవాయు ఊదగా నడు జీవాత్మయను. ఇక్కడ ఏమంటున్నాడు? నాసిక రంధ్రంలో పొగ పుట్టెను. పొగ అంటే ఏంటంటే కోపము. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మన సీరియల్ చూసినప్పుడైతే ఒక ఎద్దు కానీ, ఒక బర్రె కానీ, ఒక మన కానీ తన ముక్కులకి పొగ వెళ్తుంటారు. ఆ పొగ వెళ్తుంటే దాని ఆలోచన ఏంది? దాని యొక్క అర్థం ఏంటంటే అది చాలా కోపంగా ఉంది అని అంటారు. ముక్కు మీద కోపం అంటే కుక్కల పొగేళ్ళట్టుగా అంత కోపడ్డాడు చిన్న తండ్రి దేవుడు. ఆయన నాసికాంధ్రం నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. ఎప్పుడు వచ్చిందని అగ్ని వచ్చి దహించిన తర్వాత ఏమైపోయింది? అక్కడ దేవాలయం ఏమైపోయింది? ఏమైంది? రెండు చీరిందా? కానీ దావీదు మహారాజు ఉన్నప్పుడు చీర అయిందా? కానీ ఎవరికంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆయన కోపంతో ఏమైందంటే భూమి కంపించింది, ఆయన పర్వతంలో అదిరినవి. తర్వాత ఆయన కోపం చేత అగ్ని రాలేదా? నిప్పు కణములు రాజపెట్టను. నిప్పు కణం ఏంటంటే ఇది ఎక్కడంటే మళ్ళీ ఇది ప్రజెంట్ మన ప్రకటనకి వెళ్ళిపోవాలండి. ఇది ఏమంటుందంటే భవిష్యత్ తనకి అన్న అభిప్రాయం ఉందండి. కీర్తన గ్రంథంలో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించాడో అని భూమి అదిందో నెక్స్ట్ ఏమైపోయిందంట? నిప్పు కణములు రాజపెట్టను. యేసుక్రీస్తు ప్రభువు వారు రెండో రాకడ మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాండి. ఏమంటాడు? నిప్పు కణములు రాజపెట్టను, మేఘము నుండి వచ్చి ఆయనను వచ్చాను. నిప్పు కణములు అనగానే నిప్పు కణలు నిప్పు కణములు మనము
కట్టెలతో మనం బొగ్గు చేసిన తర్వాత ఏంటంటే గుట్టం పెట్టి ఎలా అయితే మనం దాన్ని లేపుతామో ఏమంటున్నా గుట్టం తెలుసు కదా ఊదేది అప్పుడు ఏమంటున్నాడు నిప్పు కణమును రాజపెట్టినాడు. ఎందుకు రాజపెడుతున్నాడు? మీ పని నేను చూసుకుంటానని చెప్పేసి నిప్పు కణము రాజపెట్టెను. మేఘంలో వచ్చిన మేఘం వలన ఆయన వచ్చి ఆయన పాదాల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. ఎప్పుడైతే ఆయన వచ్చాడో అప్పుడు వారి మేఘముల మీద ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తారో అప్పుడు ఏమైపోతుందంట, పాదాల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కేరేబు మీద ఎక్కి ఆయన ఎక్కి వచ్చింది. కేరేబు అనగండి దేవదూతలండి. దేవతలు అనగానే 4 దేవతలు ఆయన సింహాసాన్ని మోస్తుంటాయండి. కేరేబు అనగా దూత అనగా దూత ఏమిస్తుందంట, కేరేబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారం వలె ఏమంటాడు, అంధకారం ఆయన చుట్టూ వ్యాప్తించారు. ఏమైందంట అప్పుడు అంధకారం ఎప్పుడు అక్కడ వచ్చింది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే చనిపోయాడో అక్కడ ఏమైంది? గుడారములు అంధకారమైన తన చుట్టూ వ్యాప్తించాను. జలంధకారమును ఆకాశ మేఘములకు తన మాటుగా చేరేసాను. అంటే జలాంధకం అనేది తెల్లటి మేఘాలు వస్తున్నప్పుడు అయితేనేమో చల్ల చీకటిగా వెళ్తుంటుంది. జలాంధకారం అంటే చీకటిగా వచ్చినప్పుడు ఇప్పుడు 3 గంటలకు ఏమైందంట, అది చీకటి కమ్మిందంట. 15 వరకు చదవండి. గుడారం వాళ్ళ అంధకారం చుట్టూ వ్యాపించను. జలాంధకారమును ఆకాశ మేఘము తన మాటుగా చేసుకును. ఆయన సన్నిధిని కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయాను. ఏమైందంటే అప్పుడు వడగండ్లు పర్లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే మరణించాడో తిరిగి లేచాడో రెండో రాకడ ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఏమైపోతుందంట, వడగండ్లు వస్తుంటాయి. తర్వాత ఉరుము చూడండి, మేఘములు వస్తుంటున్నాయి. యెహోవా ఆకాశమును గర్జన చేసెను. సర్వోన్నతుడైన తన ఉరుము దాన్ని పుట్టించెను. వడగండ్లు మండుచున్న నిప్పు రాలెను. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువును చెదగొట్టాను. ఆయన బాణములు అనగానే ఏంటిది? ఆయన ఆయుధములు గాయపడదని ఏమంటారంటే బాణములు అనగా రాజు కాబట్టి ఆయన అలంకారంగా కొలుస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే బాణములు అనగా ఆయుధములు. ఆయన ఆయుధముతో పంచభూతాలు అనేది లయమైపోతాయి. ఆయన ఆయుధాల చేత పంచభూతాలు లయమైపోయి వికటమైపోయి అంధకార జలముతో నింపేసి అప్పుడు వడగండ్లు అవన్నీ అనేక రాల్చి నిప్పు రవ్వని ఏం చేస్తున్నట, దాన్ని మన్నిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రెండో అక్కడ ఎక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, మెరుపు మెండుగా వెప్పించి వాడిని ఓడగొట్టెను. యెహోవాని నాసికాంధ్రములు ఊపిరిని నువ్వు వడిగా విడవగా. ఎందుకంటే యెహోవా నాసికాంధ్రం ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దింపులకు ప్రవాహంలో అడుగుచారను కనబడను. భూమి పునాదులు బయలుపడనండి. ఏమన్నంటే ఒక చిన్నగా పాత్ర చూసుకున్నట్టయితే మనము సరిపోస్తాం అండి. పాత్ర సరిపోయండి. సరిపోసిన పైన ఏమంటుంది అంటే మొత్తం బుర్ర వేస్తుందా? వస్తారా పురుగంతా వస్తుంది. అప్పుడు ఏం చేసేయాలంటే మనం చిన్న గుట్టబెట్టి ఊపినా లేక నోరుతో ఊపినా ఆ పురుగంతా ఏమైపోతుందంటే సైడ్కి వెళ్ళిపోయి కిందన ఏమున్నాయో తేడా కనిపిస్తాయంట. అలాగని యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ వచ్చినప్పుడు ఈ లోకాన్ని ఏం చేస్తారంటే ప్రజలు చూసినట్టయితే యెహోవాని నాస్తికాంధ్రములు వాళ్ళను ఊపిరిని వడిగా విడవగా. ఎందుకంటే ఆయన అస్త్రంలో చేతాను ప్రళయ దేశం ఇక్కడ ఉన్న ప్రపంచాన్ని మొత్తము ఆయన నాశనం చేసినప్పుడు వేసిన వడిగా విడవగా ఆయన గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడును. అప్పుడే ఆ పురుగు అనేది ఏంటంటే భక్తిహీనులు, అవిశ్వాసులు, ఆ సగం అట్టున్నవారు సగం ఇట్టున్నవారు నిలవచ్చున్న వాళ్ళు అందరూ చేస్తారంట. ఆయన ఊపిరితో పిలువగా ఆయన పురుగంతా బయటికి వెళ్ళిపోతుంది. కిందున్న సారం మాత్రమే ఆయన కనిపిస్తుంది. ఆ సారాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు తన తండ్రికి అప్పగిస్తారండి. ఇప్పుడు 15 వచనం చదివినంటే ఈ 15
15వ అధ్యాయం వచ్చిన చదువుతూనే ఈ క్లారిటీ మొత్తం అర్థమైంది. 5 రోజులు ఎక్కువ చదివించాను. అలా మీరు ఏమైనా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే దావీదు ఇక్కడ 18 వచనం అంతా యేసుక్రీస్తు ప్రభుల వారే కనిపిస్తారు. 50 వచనం అంత వరకు యేసుక్రీస్తు ప్రభుల వారే కనిపిస్తున్నారు. ఆయన ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మొత్తం కనిపిస్తుంది. ఆయన పాట కనిపిస్తుంది కనుక మనం అలా ఏమంటారంటే ఆ కొట్టుకపోయే పురుగులా ఉండకుండా, ఆ కొట్టుకపోయే మనం బూజులా ఉండకుండా మన క్వాలిటీ ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల మనం కోరుతున్నాండి. కానీ వారికి అన్ని జనులు తెలియదు, భక్తిహీనులకు తెలియదు, ఏం జరగబోతుందో రేపు, ఏం జరుగుతుందో రేపు అని తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు గొప్ప ధన్యత ఇచ్చారండి. ఎందుకంటే నాయన ఏ విషయం మీకు మార్గంలో ఉండకూడదు, రేపు వచ్చేది ఏ రకంగా ఉంటుందో, ఏ రకంగా దావీదు మహారాజు గారి చేత రాయించాడు. ఆయన ఎప్పుడైతే సిలువ ఎక్కుతాడో ఉరుములు ఎలా మెరుస్తాయో చెప్పించాడు. అలాగే అదే దావీదు మహారాజు మనకు రాశాడంటే ఆయనది రెండో రకాలు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా కొట్టుకోపోతారంటే ఆ కొట్టుకోపోయే జాబితా మనం ఉండకూడదని మనందరినీ మనస్ఫూర్తిగా కోరుచు నన్ను తెలియజేసుకుంటూ విస్తరిస్తూ మరి మాటలు ముగిస్తున్నానండి. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. దయగల మా ప్రియ పరులకు మా కన్న తండ్రి నాయన, మరి 18వ అధ్యాయంలో తండ్రి దావీదు మహారాజు చేసి తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రవచనాలు తండ్రి భూత భర్త భవిష్యత్తు జ్ఞానం ఎలా దాచి ఉంచారో తండ్రి మేము అర్థం చేసుకున్న భాగ్యం మాకు దయచి తండ్రి తండ్రి విడిచిపెట్టకుండా మేము కూడా తండ్రి పొట్టుకోలే ఉండకుండా తండ్రి మేము కూడా తండ్రి ఎగిరిపోయే విధంగా ఉండకుండా తండ్రి మాకు జీవితం తండ్రి నిందారహితంగా ఉండేటట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, మరి విన్న వాక్యం ఏమాత్రం నిష్ప్రయోజనం కాకుండా 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా మా జీవితంలో ఫలించి తండ్రి విన్ని విడిచిపెట్టి తను ఉండకుండా తండ్రి మరి విన్నదాన్ని తండ్రి దాన్ని అభ్యసింపజేసి దాన్ని ఆలోచింపజేసి అయ్యా తండ్రి ఇంతవరకు ఇది నా జీవితంలో ఉపయోగపడుతుందని గుర్తెరిగి తండ్రి ఏది ఏమైనా ప్రభావం మీ యొక్క సన్నిధానంలో ఉండాలి, మీ యొక్క రాజ్యంలో ఉండే సంఘం చేత తండ్రి మీ యొక్క పరలోక రాజ్యంలో ఉండాలని మేము కోరుకుంటూ అయ్యా మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఇందులో ఏమైనా తండ్రి మరి విశ్లేషణలో ప్రభావం ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయతో మనం క్షమించమని ఇంకా గొప్ప జ్ఞానం అందించమని వేడుకుంటూ మా ప్రభు మా రక్షకుల ద్వారా నేను యేసుక్రీస్తును అనుకుంటున్నా మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. విన్నది అందరికీ